కదా అన్నదే నా ఆవేదన అన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుని జవాబుకి ధర్మరాజు నివ్వెరబోయాడు. అతని ధర్మ నిరతని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించారు. కృష్ణుడు సైతం మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు. మయూరధ్వజ, నీ వ్యక్తిత్వం నిరుపమానం, నీకు ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వులు చిందించాడు పరంధాముడు. కృష్ణ, ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందు నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు కృష్ణ పరమాత్ముడు. ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందుండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారి